నేను మా గురువుగారు తలుచుకుంటే ఏదేమైనా చేయగలుగుతాం. నేను ఇంటర్వ్యూ మీకు లొకేషన్లో కన్నా నా లొకేషన్లో చేస్తే బాగుంటుందని మిమ్మల్ని ఇక్కడ షిఫ్ట్ చేశాను. ఎలా ఉంది నా సెటప్? చల్లగా అందుకే ఏసీ వేసాను. కానీ నా క్వశ్చన్స్ చాలా హాట్గా ఉంటాయి. ఆ తర్వాత తట్టుకోలేరు. అన్న నువ్వేమన్నా మాట్లాడుకో కానీ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే అమ్మాయిల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు చూస్తుంటే నాకు హిందీ హీరోయిన్ బిపాషా బాషు గుర్తొస్తుందండి. నిజంగా లొట్ట చంపలు అవన్నీ మాత్రం సేమ్ యాజిటీస్ ఉన్నారు. మీరు తెలుగా? నేను ఫ్రమ్ ముంబై. నేను ముంబైలో ఉంటాను. మరియు నా సొంత ఇల్లు బిహార్ పట్నాలో ఉంది. మీరు పట్నా నుంచి ముంబై నుంచి వచ్చి ఇంత మంచి తెలుగు మాట్లాడుతున్నారంటే అసలు మామూలు విషయం కాదే. చాలామంది మన హీరోయిన్స్ తెలుగు చాలా తక్కువ మాట్లాడతారు. మీరు మాత్రం ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. దీని వెనుక రహస్యం ఏంటండి? ఇది సమ్ సీక్రెట్ ఉంది. ఎలా చెప్తున్నాను? అవునా? వెరీ నైస్. ఒక్కసారి మీ పేరు? నమస్కారం, మీ పేరు రూపాలి భూషణ్. మీ పేరు కాదు, నా పేరు చెప్పండి. నా పేరు రూపాలి భూషణ్. నా పేరు రూపాలి భూషణ్. రూపాలి గారు మా తెలుగు ఇండస్ట్రీకి వచ్చినందుకు చాలా సంతోషం. ఇది మీ డెబ్యూ మూవీయా లేక ఆల్రెడీ ఏమైనా చేశారా తెలుగులో? ఇది నా డెబ్యూ మూవీ. ఓకే, వెరీ గుడ్. బా చూడనీకి ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు అన్న? మామూలుగా లేదు అన్న. మీరు తెలుగే ఉండొచ్చు కదా? తెలుగు కాదు, నేను తమిళ్ యాక్చువల్గా. తమిళ్ మీకు తెలుగు వచ్చా? తెలుగు వచ్చు, తెలుగు వచ్చు, తమిళ్ కూడా వచ్చు. యూనో నాకు తమిళ్ వచ్చు. ఎలా? నేను చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతాను తమిళ్. TAMIL తమిళ్. చూసారా? థ్యాంక్ యూ. సో మీది మరాఠీ. నేను మరాఠీ గురించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ మీ పేరుండి ఒకసారి మా తెలుగు ప్రేక్షకులకు. నా పేరు విజయ్ యాక్చువల్గా. విజయ్. విజయ్ తమిళ నుంచి ఆల్రెడీ పెద్ద సూపర్ స్టార్ ఉన్నారు. మీరు కూడా అంత పెద్ద సూపర్ స్టార్ కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మా తెలుగు ఇండస్ట్రీకి మీకు స్వాగతం, సుస్వాగతం. మా మాతృ సినిమా ద్వారా మీ ఇద్దరు మా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆగస్ట్ 8న వస్తున్న మా సినిమా మీ ఇద్దరికి మంచి పేరు, ఇంకా ఎన్నో సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. మీరు డైరెక్టర్ గారు కదా, నేను గుర్తుపెట్టాను. జాన్ జిగర్ అంటారు కదా, అలా జాన్ జిక్కీ గారు అంటే అందరికి జాన్ జిగర్ అయిపోతున్నారు. సార్ మీది ఇది ఫస్ట్ పిక్చరా, రెండో సినిమానా, మూడో సినిమానా? సెకండ్ మూవీ. మీ పేరు ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పుకొని మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్తే బాగుంటుంది. చెప్పావు జాన్ జిక్కీ అని. అది నేను చెప్పిన, మీరు ఇంకోటి ఉంటాయి కదా జాన్ జిక్కీ. అంతేనా? మాతృ మూవీ డైరెక్టర్. సో ఈ నెల 8న విడుదలవుతున్న మా మాతృ సినిమాకి మా జాన్ జిక్కీ గారు దర్శకులు. అండ్ ఆ చివరిలో కూర్చున్నారు. అన్న మీరు చెప్తారా? మీ నవ్వులో నాకు అర్థమైపోయింది, నన్నే చెప్పమంటున్నారు కదా. అన్న పేరు అజయ్ గారు, మా సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అండ్ ఫుల్ కంట్రోల్ అంతా అన్న చేతుల్లో ఉంటుంది. అన్న క్వశ్చన్స్ ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. ఓకే. సో ఫస్ట్ నేను అమ్మాయిలు ఫస్ట్ అంటారు కదా, దేనికైనా లేడీస్ ఆర్ ఫస్ట్ అంటారు కాబట్టి నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ చేస్తాను. డైరెక్టర్ గారు ఫస్ట్ మీకు ఈ సబ్జెక్ట్ చెప్పగానే మీకు ఏమనిపించింది, మీరు ఎందుకు ఒప్పుకున్నారు? So they conducted the audition and they selected me. And after my selection, when sir narrated me the story, it really grabbed my attention instantly because I wanted to become a doctor since childhood. Okay. And in this movie, I'm playing the role of a doctor. And the story is really very amazing. The movie has drama, action, comedy, romance, thriller, sci-fi. So it's a full-on drama. So it was very exciting for me. So that's how I said yes to the సో మీరేమంటారంటే మీరు డాక్టర్ అయ్యేది యాక్టర్ అయ్యాను, యాక్ట్ అయినాక సినిమాలో డాక్టర్ అయ్యాను అంటారు. అవును. ఏదైనా యాక్టర్ డాక్టర్ అనేది మీ లైఫ్లో ఉంది. సినిమా స్టోరీ బాగా నచ్చి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒప్పుకున్నారు, అంతే కదా? సో ఫస్ట్ డే షూటింగ్లో మీరు వెళ్ళగానే మీకు ఏమనిపించింది, ఎలా ఫీల్ అయ్యారు మీరు? First day, it's very special. That was the first ever day of my life, first shooting day. So it was very exciting. I was very nervous and very excited. I was preparing my dialogues. I was nervous how it's going to happen, but with the support of the whole team, everything happened very well. ఫస్ట్ డే మాత్రం చాలా బాగుంది అంటారు, ఓకేనా? మొత్తం షూటింగ్లో మీరు ఎప్పుడన్నా ఈ సిచ్యువేషన్ మర్చిపోలేను, ఇది నా మెమరబుల్ సిచ్యువేషన్ అని మీకు ఏదైనా అనిపించింది మన షూటింగ్లో మీరు చేసిన రోజుల ఫుల్ డేస్ ఇన్ని రోజుల ఏ రోజు అది? First day is very special to me. పైలే ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ డే గురించి చెప్పావు, కానీ ఈ ఉన్నాయి కదా ఈ 3-4 రోజులు, ఒక 10-20 రోజులు ఉంటాయి కదా, అది చాలా స్పెషల్ నా. అందులో స్పెషల్ రోజు ఒక రోజు ఉంటుంది, ఒక మంచి సీన్ చేస్తున్నారు హీరో గారితో. ఏ సీన్ చేసినప్పుడు అనిపించింది, డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది అది చెప్పండి నాకు. Okay, then my scene with Sriram sir, that is very special to me. అవును, నాకు అర్థమైంది. మీకు ఈ హీరో కన్నా ఆ హీరో బాగా నచ్చారు కదా? రెండు హీరోస్ చాలా మంచి, ఇద్దరు కాంబినేషన్లో చేశారు. సరే, ఓకే, వెరీ గుడ్. శ్రీరామ్ అన్నా హీరోని కూడా నచ్చేస్తుంది. మిమ్మల్ని నచ్చిన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరన్నా.
మీ రోజా పూలు నుంచి ఇప్పటి వరకు కూడా శ్రీరామన్న చేసిన సినిమాలు అన్నీ బాగున్నాయి. అన్నతో కూడా మాడతా, మీ అందరి తర్వాత మాట్లాడతా. నెక్స్ట్ ఒక క్వశ్చన్, సినిమా పేరు మాతృ అంటే అమ్మ అనే వర్డ్కి మనకి ఎంత పవిత్రత, ఎంత మనం ఆదరిస్తాం మన అందరికీ తెలుసు. సో అమ్మతో రిలేషన్, మీ రియల్ లైఫ్ మదర్ తోటి మీ రిలేషన్ ఎలా ఉంటుంది? My mom is very close to my heart. She is my star, my inspiration. She has taught me everything, and I'm sitting here just because of my mom, because she always supported me. She never said no to me. Whatever I want to do, she supports me. This is a message to society that support your daughters and they will make you proud. వెరీ గుడ్. మదర్ అంటే ఎవరికైనా చాలా ఇష్టమే. మన మదర్ లేకుంటే మనం ఏం చేయలేము, అదైతే పక్క. అందుకే మా డైరెక్టర్ గారు కానీ మా ప్రొడ్యూసర్ గారు కానీ మాతృ అని ఎంత మంచి టైటిల్ తోటి వచ్చారు. సో నెక్స్ట్ అనయ్య మీ దగ్గరికి వచ్చాను. అవర్ యూ? నన్ను గుర్తుపట్టావనా? గుర్తుపట్టలేదు. సరే, నన్ను గుర్తుపట్టే లోపు నిన్ను 2 క్వశ్చన్స్ చేస్తాను, చాలా కఠినమైన క్వశ్చన్స్. వీటికి నువ్వు సమాధానం ఇస్తావులే నాకు తెలియదు, కానీ ఫస్ట్ నువ్వు ఏం చేస్తుండవి, సినిమా ఫీల్డ్కి ఎందుకు వచ్చినావు కదమ్మా అది చెప్పన్నా. మామూలుగా డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్ కాదు, హైదరాబాద్ వచ్చిన. హైదరాబాద్ అది బిల్డింగ్ ఇట్లా గులవుతున్నాను కాదన్నా. అయితే హైదరాబాద్కి వచ్చారు. వచ్చిన తర్వాత కన్వర్ట్ ఎడిటర్కి వచ్చి ఎడిటింగ్ నుంచి డైరెక్టర్కి వచ్చాను. సూపర్ అన్న. ఫస్ట్ ఇప్పుడు మన మాతృ సినిమాకి స్క్రిప్ట్ ఎలా వచ్చింది, ఈ ఐడియా మీకు ఎక్కడి నుంచి వచ్చిందన్న? యాక్చువల్లీ మాది ఒక చిన్న ఫ్యామిలీ, 5 అక్కలు, నేను ఒక్కనే. సిస్టర్స్ 5 మెంబర్స్ మీరు. సో ఆ జర్నీలో జరిగిన పెయిన్ నుంచి వచ్చిన చిన్న ఆలోచన. అంటే ఇది ఫిక్షనల్ స్టోరీ, నాన్ ఫిక్షనల్ అన్న? నాన్ ఫిక్షనల్, బట్ ఆ ఐడియా నుంచి నేను ఊహాజనితంగా ఒక క్రియేటివిటీ యాడ్ చేశాను. ఓకే. ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ ముఖ్యమైన పాత్ర ఎవరుందన్న? తల్లి పాత్ర, మాతృ. ఆ తల్లి పాత్రని అంత స్ట్రాంగ్గా చూపెట్టాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మీకు? త్రూఅవుట్ ఫ్యామిలీ జర్నీలో వచ్చిన కొన్ని స్ట్రగుల్స్ని ఒక ఇమోషనల్ మదర్ బేస్ తోటి క్రియేటివ్, అంటే దాన్ని ఒక సినిమాటిక్గా స్క్రిప్ట్ జోడించడం. అంటే ఇది ఫిక్షనలే, మీరు మన నాన్ ఫిక్షనల్ అంటున్నారు, ఇది రియల్ లైఫ్ ఆలోచన. దాన్ని క్రియేటివిటీగా సబ్జెక్టుగా నేను ఒక సినిమాటిక్ చేసిన. కరెక్టే. అంటే నాకు కొంచెం ఇంకా క్లారిటీ రాలే మా వాళ్ళకు, ఫిక్షన్ నాన్ ఫిక్షన్ అంటాం. సరే, ఒరిజినల్ మదర్ దగ్గర నుంచి వచ్చిన స్టోరీ, కానీ ఈ సినిమాని ఈ స్టోరీ చెప్తే అందరూ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో వెరైటీ స్టోరీలు కోరుకుంటున్నారు. సినిమాల ట్రెండింగ్ అంతా మారిపోతుంది. మదర్ సెంటిమెంట్ మీరు తీస్తే ఖచ్చితంగా హిట్ కొడతానని ప్రొడ్యూసర్ గారిని ఎట్లా మీరు ఒప్పించారు? నాకు అది కావాలా. ప్రొడ్యూసర్ గారికి కూడా మదర్ అంటే చాలా వెరీ హార్ట్ఫుల్ లవ్. సో అలాగే సినిమా అంటే వెరీ ప్యాషన్. మీరు ఫస్ట్ ఒక కార్యనిర్వహణ చేసారు, ప్రొడ్యూసర్ గారికి సెంటిమెంట్ ఏంటని అది చేసుకొని మదర్ అంటే ఇష్టం అని చెప్పి స్టోరీ తీసుకొని చూపెట్టారు అనమాట. సో గుడ్ అన్న. మీరు ఉన్నారా అప్పుడు? ఉన్నారా? ఓకే, గుడ్. నెక్స్ట్ మా హీరో, మా హ్యాండ్సమ్, అసలు చూసినకి పాపం చాలా కూల్ పర్సన్ లాగా కనబడుతున్నాడు. మిమ్మల్ని చూస్తుంటేనా మీకు మంచి ఫ్యూచర్ కనబడుతుంది, ఎందుకంటే ఆ కళ్ళల్లో మెరుపు మామూలుగా లేదు. మీరు త్వరలో మంచి మాస్ హీరో కాబోతున్నారు. నాకెందుకో 6 సెన్స్ 7 సెన్స్ అవన్నీ కొడుతున్నాయి. సో డైరెక్టర్ గారు ఫస్ట్ మీరు, ఇందాక మేడం కూడా అడిగాను, ఆమె భావన చెప్పుకుంది ఆ సినిమా. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ కథ చెప్పిన తర్వాత? మీరెట్ట మాతృ అంటే లేరి అన్నట్టు అనిపిస్తుంది ఎవరికన్నా. యాజ్ అ హీరోగా మీరెట్ట కనెక్ట్ అయ్యారు, మీరెట్ట ఒప్పుకున్నారు సినిమాని? యాక్చువల్గా నేను కథ విన్నప్పుడు అమ్మ సెంటిమెంట్ నాకు చాలా టచ్ అయింది. యాక్చువల్గా అమ్మ సెంటిమెంట్ చాలా టచ్ అయింది. ఇప్పుడు వచ్చిన అన్ని సినిమాలు కూడా అమ్మ సెంటిమెంట్ ఉంది, కానీ ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇంకొక ఎమోషనల్ ఉంది. సో అందరికి కనెక్ట్ అవుతుంది. సో ఆ తర్వాత ఫైట్ సీన్ ఉంది, రొమాన్స్ అన్నీ ఉంటుంది కదా. సో ఈ సినిమా మిస్ చేయకూడదు అని అనుకున్నా. సో అందుకే. మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు సినిమాకి? మేడంకి అయితే ఆడిషన్ పెట్టారు, ఆమె సెలెక్ట్ కూడా ఆడిషన్ పెట్టారు. మీకు ఆడిషన్ పెట్టారా? ఓ అన్న, మీరు మామూలు పకడ్బందీగా చేసి సెలెక్షన్ మొదలు పెట్టారన్నమాట. నాకేం చెప్పలేవు అన్న, ఆ రోజు ఆడిషన్ రోజు నేను కూడా చేసేవానేమో. పనికిరానా అన్న హీరోగా? కొన్నేళ్ళ తర్వాత పనికి సార్. సరే, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫస్ట్ డే షూటింగ్లో? నా ఫస్ట్ డే యాక్చువల్గా క్యారవన్లో కూర్చున్నప్పుడు నాకు చాలా నర్వస్గా ఉంది యాక్చువల్గా. సో ఆ తర్వాత సెట్కి వచ్చినప్పుడు అందరూ కంఫర్టబుల్ అయ్యారు నా దగ్గర. ఓ అంటే అందరూ అంటే నాకు తెలిసి సీనియర్స్ చాలామంది ఉన్నారు మన సినిమాలో. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చాలా సీనియర్స్ ఉన్న సినిమా ఇదే అనుకుంటా. ఎందుకంటే రవికాలే గారు, దేవి గారు, అలీ గారు, పృథ్వీ గారు, అండ్ మన శ్రీరామ్ గారు, ఇంకా ఆమని గారు, గడ్డం నవీన్ గారు, ఇంతమంది సీనియర్స్ తోటి మీరు చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండే ఆ టైంలో? చాలా సీనియర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు ఎట్లా అనిపించింది మీకు? ఫస్ట్ డే మాత్రం కాదు, ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు అందరూ నన్ను కంఫర్టబుల్ అయ్యారు.
ప్రతి డైలాగ్స్ ఏదైనా తప్పు చేసినప్పుడు కూడా లేదంటే ఏదైనా మిస్ అయినా కూడా ఏం లేదు ఇంకొక టేక్ అని మళ్ళీ చేసి చాలా కంఫర్టబుల్ చేశారు. సో అది నాకు చాలా నచ్చింది. చాలా నేర్చుకున్నాను నేను సెట్లో ఉన్నప్పుడు, చాలా నేర్చుకున్నాను. ఇది షూటింగ్ అప్పుడు కాదు, ప్రీ ప్రొడక్షన్ నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి తెలుగు నేర్చుకున్నాను, డైలాగ్ నేర్చుకున్నాను. సో ఫైట్ సీన్స్ ఉంది, ఫైట్ సీన్ కూడా వర్క్షాప్ చేశాను. సో అప్పటి నుంచి హార్డ్ వర్క్ చేశాను. మీ ఇద్దరు వర్క్షాప్ చేశారా సినిమాకి? అవును. మీరు ఎన్ని రోజులు చేశారండి వర్క్షాప్ మేడం? ఇక్కడ ప్రొడక్షన్లో 9 days. మీరు 9 days వర్క్షాప్, మీరు అదే మీ ఇద్దరు 9 days చేశారు. ఓ, మీకు సినిమాలో షూటింగ్ చేసేటప్పుడు కష్టమైనది ఏమనిపించింది చెప్పండి? సీనా ఏది కష్టమైందంటే నాకు రెండు ఉంది యాక్చువల్గా. ఫైట్స్ ఒకటి, ఆ తర్వాత రొమాంటిక్ సాంగ్స్ అన్ని. రొమాన్స్ సినిమాలో మన సినిమా అది కూడా రూపాళితో రొమాన్స్ చేయాలి, ఇంకొక చాలా కష్టం అది. మీరు వర్క్షాప్ చేశారు కదండి, మళ్ళీ ఎంత కష్టమైంది? ఓ, అప్పుడు ఇవి చేయలేనమాట. ఓకే, అయితే మీకు ఫైట్స్, రొమాంటిక్ ఫైట్స్ కూడా నేను ఫస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇదే నాకు ఫస్ట్ యాక్చువల్గా. ఈ రెండిట్లలో చాలా ఈజీ అనిపించింది ఏది మీకు? ఫైట్స్ రొమాన్స్ కాదు? బికాస్ ఆఫ్ నందు మాస్టర్. నందు మాస్టర్ ఎప్పటికైనా కొత్త వాళ్ళకి బాగా నేర్పిస్తాడు. మీకు కష్టం అనిపించింది ఏంటండి? బికాస్ ఆఫ్ హిమ్. ఎందుకు? హీరో బాగా చేస్తాడు. మీ హీరో ప్రాబ్లం ఉంది. ఏం సార్ హీరో గారు, మీరు ప్రాబ్లం అని చెప్తున్నారు? చూడండి, చాలా చెడ్డా అబ్బాయి. చెడ్డబ్బాయా? ఆయన రొమాన్సే సరిగా రాదంటాడు, చెడ్డబ్బాయి అంటారు. రొమాన్స్ వస్తాం మంచోడా? ఆస్క్ సార్ చెప్పండి ఎందుకు? ఏమో జాన్ గారు, మీకేం కష్టం అని అనిపించిందా సార్? ఇక్కడ వాళ్ళు రొమాన్స్ చేస్తే నువ్వు ఎక్కువ ఫీల్ అయినా? అలా ఏమైనా రొమాన్స్ ఏమో హీరో హీరోయిన్కి ఉంటాయి. వాళ్ళే చెప్పారు కదా రొమాన్స్ చేస్తే చాలా కష్టం. మీకు కష్టమే అనిపించిందా? వాళ్ళకాంచి తీసుకోవడం కష్టం అనిపించింది. సార్ మిమ్మల్ని అడగాలంటే కాస్త భయం వేస్తుంది. ఆ లుక్ కొంచెం మామూలు సాఫ్ట్, ఈ నవ్వు ఉంటే చాలు సార్, నాకు నేను హ్యాపీగా చెప్పుకోబోతా. సరే అడగండి. అమ్మా మీ వాయిస్ ఇప్పుడు వినబడ్డది, నేను రిలాక్స్ అయిపోతా సార్. ఫస్ట్ డే డైరెక్టర్ గారు మీ దగ్గరకు వచ్చి ఆ కథ చెప్పిన తర్వాత అందులో మీరు ఎగ్జైట్ అయింది ఏంది? ఈ సినిమా ఎలా నిర్మించాలని అనుకున్నారు సార్? అంటే ఇప్పుడు మేము యాక్చువల్గా మాకు ఈ ఇండస్ట్రీ కొత్త అండి. సో మాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు. డైరెక్టర్ గారు వచ్చారు, మదర్ సెంటిమెంట్ అని చెప్పారు. యాక్చువల్గా మేము మా మదర్కి బాగా కనెక్టెడ్, ఎమోషనల్లీ కానీ ఆర్ మోరల్ సపోర్ట్ కానీ మా మదర్ బాగా సపోర్ట్ ఇస్తారు మాకు. సో మాకు కొంచెం కథ నచ్చింది, సో అది యాక్సెప్ట్ చేశాను. అట్లా మీరు అన్నట్టు ఇంతకుముందు డైరెక్టర్ గారు అదే చెప్పారన్నమాట. ఆయన కూడా వాళ్ళ మదర్ వల్లనే కథ వచ్చిందని చెప్పారు. కనుక్కున్నాడు ఎవరికి చెప్తే బాగుంటుందని చెప్పి. మీరు కూడా ఇంత సెంటిమెంట్గా ఉన్నారు అమ్మ గురించి కాబట్టి, సో మీకు చెప్తేనే కరెక్ట్ అనుకున్నారు. కానీ నిజంగా మీ దగ్గరికి కథ రావడం కూడా గ్రేటే అనుకుంటాను. ఎందుకంటే మదర్ కథ తీయాలంటే అదృష్టం ఉండాలి ఎవరికైనా కానీ. అది మన బ్యానర్ ఎస్పీకి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకోటేనా, మా డైరెక్టర్ గారిది వాళ్ళ టీం ఎలా ఉన్నారు మీతోటి? కంఫర్ట్ ప్రతి దగ్గర కూడా మీకు ఎక్కడన్నా ఇబ్బంది అలాంటి పెట్టినా ఏమన్నా? లేదు, బాగుందండి. అవునా? బాగుంది. మొత్తం మా డైరెక్టర్ గారు చూస్తే చాలా స్ట్రిక్ట్గా కనబడుతున్నాడు. సినిమా షూటింగ్ లొకేషన్లో కూడా ఇంత స్ట్రిక్ట్గా ఉంటాడా? ఉన్నారు, మెయింటైన్ చేశారు. అది మెయింటైన్ చేశారు. ఓకేనా? సినిమాలో నేను సాంగ్స్ చూశాను, వండర్ఫుల్, చాలా బాగా వచ్చాయి. అవునండి, చాలా బాగా వచ్చాయి. చాలా బాగుంది. నేను మొత్తం మొన్న చూశాను, అట్లే మన ట్రైలర్ చూశాను, అద్భుతంగా ఉంది. మేకింగ్ ఎలా ఉంది సార్ది? మీకు నమ్మకం ఉందా సార్ సినిమా ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ కొడుతుంది మాతృ అనేది? హిట్ కొట్టాలని అండి సినిమా తీసేది. కరెక్టే. మీ ఎక్స్పీరియన్స్ ఏమనిపించింది సినిమా? ఇట్ వాస్ గుడ్, బాగుంది. మేకింగ్ అంతా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్కి యాక్చువల్గా రెస్పాన్స్ కూడా బాగా వచ్చిందండి. ఇప్పుడు మాతృ అనేది అమ్మ అని మనకు క్లియర్గా అర్థమవుతుందన్న. సో ఇది కేవలం అమ్మకి సంబంధించిన స్టోరీ అయినా ఇంకా ఈ సినిమాలో ఇంకా వేరే ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్లో వేరే వైపులు మలుతుంటాయి. మన కొన్ని సినిమా టైటిల్ ఒకటి ఉంటుంది, సినిమా థియేటర్ల పైన ఒకటి ఉంటుంది. అంటే ఇది ఒక అమ్మ గురించి అయినా సినిమా ఇంకా వేరే ఏమైనా ఉంది? ముందుగా చెప్తే బెటర్, మన ప్రేక్షకులకు ఇంకొక ఎక్స్పెక్టేషన్లో పోకుండా ఉంటుంది కదా అని. మెయిన్గా మదర్ గురించే అండి. కాకపోతే దాంట్లో థ్రిల్లర్ ఉంది, సైంటిఫిక్ ఫిక్షన్ ఉంది, లవ్ స్టోరీ ఉంది. అంటే వీటితో పాటు స్టోరీ ఒట్టి మదర్ మీద నడుస్తుందా లేక వేరే సిచ్యువేషన్స్ ఏమన్నా? డిఫరెంట్ అవునాయి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇంకోటి అన్న, చాలా ఎందుకంటే ఇవాళ రేపు చాలా మందికి యాక్టింగ్ కోసం తిరుగుతున్నారు కొత్త వాళ్ళు చాలా మంది. మీకు కొత్త వాళ్ళకే ఇవ్వాలి, వీళ్ళతోటి యాక్టింగ్ తీయించుకోవాలి అని అనుకుని స్టార్ట్ చేశారు కదా. వీళ్ళ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? మన కంఫర్ట్ ఉన్నారా? లేదండి. ఆమెనేమో నార్త్ ఇండియన్, అన్ననేమో తమిళ ఇండియన్. ఈ మరి ఇద్దరికి తెలుగు లాంగ్వేజ్ రాదు కదా. తమిళ్ కూడా ఇండియాలో, తమిళ ఇండియన్ కాదు. ఓ సారీ, నార్త్ ఇండియన్ అన్నప్పుడు సౌత్ ఇండియన్. సో వీళ్ళ లాంగ్వేజ్ మన సినిమాకి ఏమైనా ఇబ్బంది అయ్యి, ఎందుకంటే డైలాగ్ నేర్చుకోవడం కానీ వీళ్ళకు అది ఏమన్నా?
లేదండి వీళ్ళని బాగా అప్రిషియేట్ చేయాలి. యాక్చువల్గా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు, నేర్చుకున్నారు, ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు. జాన్ సార్, ఇప్పుడు మన ప్రొడ్యూసర్ సార్కి మీరు ఏదైతే స్టోరీ చెప్పారో అది యాస్టి తీశారంటే అక్కడక్కడ మేము చేంజెస్ కూడా చేసుకున్నాం స్పాట్లో. అలాగా అయితే మీ క్రియేటివ్గా అంటే కొత్త ఆ సీన్ కానీ ఈ సీన్ అయితే ఇంకా బెటర్ ఉంటుంది అని చెప్పుకొని అట్లా క్రియేటివ్గా థాట్ చేసుకొని షూట్ చేసిన సీన్స్ ఏమైనా ఉన్నాయా మన సినిమాలో? షూట్లో ఉన్నాయి. కాకపోతే మేము ఫస్టే బౌండరీ స్క్రిప్ట్ లాక్ చేసుకుని షూట్కి వెళ్ళాము. సో షూటింగ్ చేసే కొద్దీ కథ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి కథ మీద ఒక గ్రిప్ వస్తుంది, ఒక ఐడియా వస్తుంది, ఎక్కడ ఇమోషనల్ తగ్గింది, ఎక్కడ సీన్కు లింకులు మిస్ అయినా, సో ఒక సీన్ ఏమన్నా వీక్ ఉందా, కథ క్యారీ అవుతుందా లేదా ఒక ఐడియా వస్తుంది షూట్ పోయే కొద్దీ. సో దానికి అడ్జస్ట్మెంట్ తగ్గట్టు కొన్ని సీన్లు క్యారీ. ఈ స్క్రిప్ట్ ఎప్పుడు ఎన్ని రోజులు రాశారు సార్? ఒక మేము స్క్రిప్టే ఒక 7 months 6 months చేసి 7 months బాగా పకడ్బందీ కూర్చొని రాశారు. ఎంతమంది సార్ స్క్రిప్ట్ రాసింది? ఒక 4 టీము రైటింగ్ సైడ్ 3-4 వర్షన్స్ని ఫిల్టర్ చేసినాము. ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్ గారికి ఒక కాపీ ఇచ్చేది సీన్ కానీ. సో మళ్ళీ ప్రొడ్యూసర్ గారు దాన్ని ఒకసారి చదివి ఇంకేమన్నా ఇన్పుట్ ఉంటే మళ్ళీ ఒకసారి టీమ్ డిస్కషన్ చేసి లాక్ చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు ఈ సినిమాలో స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అంటే ఎవరి పేరు చెప్పగలుగుతారు? నేను ఓన్లీ డైరెక్షన్, కథ, స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ అన్నీ ఒక మా ప్రొడ్యూసర్ గారు, 4 టీము ఉన్నారు. అంటే బ్యానర్కి వెళ్తుంది మన బ్యానర్. మనం సినిమా అనుకున్నప్పుడు ఒక బడ్జెట్ అనుకుంటాం, నా సబ్జెక్ట్కి ఇంతే బడ్జెట్ అవుతుంది అని అనుకొని అప్రోచ్ అవుతాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారికి ఏదైతే బడ్జెట్ చెప్పారో ఆ బడ్జెట్లోనే తీసారా? మన ఎక్కువ ఏమైనా అయిందా? కొంచెం బడ్జెట్ ఎక్కువైంది, ఎందుకంటే ఇక కొంచెం ప్యాడింగ్, కొంచెం డేసు, సో కొంచెం టెక్నికల్గా కొంచెం యాడ్ అవ్వడం, సో దానివల్ల కొంచెం బడ్జెట్ అంటే ఏదైనా కానీ క్రియేటివ్గా సినిమా మంచి కోసం బడ్జెట్ ఎక్కువ. సీనియర్స్ని చాలామంది ఉన్నారు ఈ సినిమాలో, అంటే వీళ్ళందరూ డేట్స్ కూడా దొరకాలంటే కూడా కష్టమైతే మరి ఏమైనా ఇబ్బంది పడ్డ క్షణాలు ఉన్నాయి వాళ్ళ డేట్లు దొరికి, ఎందుకంటే ఆల్రెడీ బడ్జెట్ పెరిగిపోతుంది సినిమాని. ఈ సినిమా ఎన్ని రోజులు ఇంతకు ఎప్పుడు అనుకున్నారండి? ఇది ఎప్పుడు అనుకుని స్టార్ట్ చేశారు? రీసెంట్లీ కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ ప్లస్ ఇవన్నీ కలిసి 1.5 year. 1.5 year నుంచి చేశారు సినిమాని. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అయిపోయి ఫస్ట్ కాపీ రెడీ ఉంది, రిలీజ్ 8th రోజు మనం అందరు చూడడానికి. ఇంకోటి చెప్పండి, ఇంతమంది సీనియర్స్ని పెట్టుకున్నారు మన సినిమాలో, పెద్ద పెద్ద అతిరథ అందరూ ఉన్నారు, కానీ కొత్త వాళ్ళని పెట్టాలి, అది కూడా డెబ్యూ ఆర్టిస్టులను పెట్టుకోవాలి, వీళ్ళని పెట్టుకోవాలి ఇంకో అని మీకు ఎందుకు అనిపించింది? ఇలా అనిపించడం కాదు, ఆ కథకి ఆ ఫ్రెష్ లవ్ స్టోరీకి వాళ్ళైతేనే కరెక్ట్. నా విజన్లో నాకు ఐడియాకి నేను వాళ్ళని బాగా విజువల్ చేసుకున్నాను. సో మిగతాది అకార్డింగ్ టు స్టోరీ ప్రకారం వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు వెళ్ళిపోయారు. సో బట్ లవ్ స్టోరీ మాత్రం కొంచెం ఫ్రెష్. వీళ్ళ సపరేట్ ట్రాక్ ఉంటుందా సినిమాలో ఏమన్నా? ఇక్కడ సినిమా కథతో పాటే నడుస్తుంటుంది. నాకు ఇంకోటి చెప్పండి, నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు మాతృ అనే పేరు పెట్టారు, ఆ పాత్ర చేస్తుంది ఎవరండి? మాతృ అంటే ఆమని గారు మదర్ క్యారెక్టర్. ఆమని గారు మదర్ క్యారెక్టర్. నా హీరోయిన్కి మదరా, హీరోకి మదరా? మాతృ అమ్మ. అది సినిమాలో చూడు, మీకు అన్నిటికీ ఆన్సర్ వస్తుంది. ఓకే అన్న, మీకు బాగా నచ్చిన డైరెక్టర్, అరే ఈయన సినిమాలు చూసి నేను సినిమా తీయాలా, ఇలా చేస్తే బాగుంటుంది అనుకొని మీరు వచ్చినప్పుడు ఏ డైరెక్టర్ మీకు ఇష్టము? ఏది ఈ సినిమా మీకు ఇన్స్పైర్ చేసింది? పారంజిత్ గారు ఇష్టం. పారంజిత్ ఎవరు? మన రజనీకాంత్ గారితో కబాలి. మీకు సంగీతం మీద మంచి అవగాహన ఉందన్న? స్టోరీకి స్క్రీన్ ప్లేతో పాటు అవగాహన ఉంది. బట్ దీనికి మ్యూజిక్ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి మా ప్రొడ్యూసర్ గారికి మ్యూజిక్ అంటే చాలా ప్యాషన్. అట్లా మా మాతృ మూవీలో రొమాంటిక్ సాంగ్ ఒకటి, మదర్ సెంటిమెంట్ 2 రాశారు. 2 పాటలు. మ్యూజిక్ డైరెక్టర్ సార్ ఎవరు? శేఖర్ చంద్ర గారు. శేఖర్ చంద్ర గారు అంటే నువ్విలా సినిమా అదేనా? కార్తికేయ కూడా అన్న? కార్తికేయ. నెక్స్ట్ ఇంకా ప్రాజెక్ట్ ఏమన్నా చేయబోతున్నారా, లేక మన బ్యానర్లే కంటిన్యూ చేస్తారా? ఇక్కడ ఈ బ్యానర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈ బ్యానర్తో గుడ్ రిలేషన్ ఉంది. ఈ బ్యానర్ కాదన్నప్పుడు నేను వాళ్ళు ఎందుకు కాదంటారు? ఎందుకంటే మీరు ఇంత మంచిగా ఉన్నారు, వీళ్ళ బ్యానర్లో ఇన్ని రోజులు వర్క్ చేస్తూ ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మంచి అవకాశం ఇస్తారు. ఇంకా నాకు తెలిసి ఈ సినిమా మంచి హిట్కు బ్లాక్ బస్టర్ కొడితే నాకు తెలిసి మీరు నెక్స్ట్ ఒక పాన్ ఇండియా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నా. ఉన్నాయా సార్ ఏమన్నా అలాంటి ఆలోచనలు? ఇప్పుడు తమిళ్, తెలుగు, మలయాళం ఉన్నాయి. ఈ సినిమాను కూడా మనం డబ్బింగ్ చేసి మళ్ళీ అన్ని భాషల్లో వదిలితే ఇంకా బాగుంటుంది. అది తెలుగులో కొంచెం సక్సెస్ఫుల్, కొంచెం గుడ్ టాక్ వస్తే ప్రొడ్యూసర్ గారు మేబీ దీన్ని ఆలోచించి మూమెంట్ చేస్తారు. కానీ గ్రేట్ అన్న, ఎందుకంటే ఒక సినిమా అనుకొని మొదలుపెట్టి అనుకున్న టైంలో ఓకే బడ్జెట్ ఏదేమైనా కానీ తీశారు. మీరు వచ్చే కొత్త డైరెక్టర్లకు కానీ
ఏమన్నా ఒక మంచి మాట చెప్పాలనుకుంటే అంటే నేను చెప్పేంత కాదు కానీ మామూలుగా అయితే ఎక్స్పీరియన్స్ తోటి కూడా చెప్పొచ్చు అన్న. ఇప్పుడు మీ సినిమా ఎన్ని రోజులు చేసావు, నీకు ఒక మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, మంచి కావచ్చు చెడు కావచ్చు, మంచి ఉంటే మంచి చెప్పండి, చెడు ఉంటే చెడు చెప్పొచ్చు. ఇంకా వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కూడా తెలుసు సార్ మనం ఇట్టుంటే బాగుంటుంది అన్నట్టు. ఫస్ట్ టైం లేదు మంచి కథ ప్లాన్ చేసుకొని సో దాన్ని అప్రోచ్ అయ్యే పర్సన్స్ కొంచెం వాళ్ళ మీద ఫోకస్ చేసి సో జెన్యున్గా ప్యాషన్ అంతే. ఫస్ట్ మనీ ఇవన్నీ లాస్ట్ ఆప్షన్ పెట్టుకొని కొంచెం సబ్జెక్టుని ఎలా తీసుకెళ్ళని ఫోకస్ చేసి తీసుకెళ్తే ఎక్కడికైనా వర్కౌట్ అవుతుంది. జాన్ సార్, మీరు ఇంత కష్టపడి తీసిన సినిమా, పెద్ద పెద్ద నటులు ఉన్నారు, ఇందులో హీరో శ్రీరామ్ గారు కూడా నటించారు, సీనియర్స్ అందరు ఉన్నారు, ఆమని గారు, ఆలీ గారు, పృథ్వీ గారు, మన రవికాలే గారు, ఇంతమంది ఉన్నారు కదా. వీళ్ళతో నటింపజేయడం మీకు ఎలా అనిపించింది? వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీతో పాటు? శ్రీరామ్ గారు సార్ చాలా సపోర్ట్ చేసేవారు. సార్ నాకు రేపు కొంచెం 7-6 రమ్మంటే రిక్వెస్ట్ చేసి వచ్చేవారు. నైట్ కొంచెం లేట్ అవుతుంది ఎలా అన్నా చెప్పేవారు. సార్కి ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తే యాస్టిక్ చేసి వెళ్ళిపోతారు. ఇంకేమైనా బెటర్మెంట్ కావాలా జాన్ గారు అని ఇక దానికి ఇంకొక బెటర్మెంట్ చేసేవారు. రవికేల సార్ కూడా అంతే. ఒక్కరోజు మేము అనుకున్న 4 సీన్లు అంటే ఒక్కోసారి ఎక్స్టెన్షన్ సమ్ టెక్నిక్లు ఉంటే 6-7 సీన్లు కూడా చేసేవారు సపోర్ట్ చేసి. అక్కడే డ్రెస్ మార్చుకునేవాళ్ళు. రవికాలే గారు, శ్రీరామ్ సార్ కానీ, ఆమెన్ మేడం కూడా చాలా సపోర్టెడ్. ఆలీ గారు కానీ, పృథ్వీ గారు అయితే ఒక క్యారెక్టర్ ట్రాక్ ఉంటుంది, చాలా బాగా చేసేవాడు. సీన్ చెప్పగానే దాన్ని ఆయన స్టైల్లో కంపోజ్ చేసుకొని కామెడీ మంచి రొమాన్స్ సార్ మళ్ళీ నాకు చూపెట్టాక నేను ఎలా చేశాను సార్ ఇది చెప్పలేదు ఇప్పటిదాకా. ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నావు కదా, నెక్స్ట్ ప్రాజెక్ట్ కొంచెం జాగ్రత్త చూసి అడగంతే. క్వశ్చన్స్ ఏమైనా నెక్స్ట్ ఇయ్యవా నాకు ఏంది వేషము, ఏదో సరదా చేస్తున్నానా అదే. ఎందుకంటే నా లోపల వేరే వ్యక్తి ఉన్నాడు, నవీన్ అన్న వ్యక్తి లేడు, ఆయన అడుగుతున్నాడు మిమ్మల్ని క్వశ్చన్, నవీన్ అడుగుతున్నాడు. నవీన్ బయటకు వచ్చినాక నెక్స్ట్ ఉంది అయితే పక్కన పక్క చేద్దాం మంచిది. ఓకే रूपाली जी, आपको मैं प्यार से बिपाशा बाशु बोल के बुलाता हूँ, ठीक है ना? ओके, हीरो सर से केमिस्ट्री कैसा था आपका? केमिस्ट्री ఎలా ఉంది మీ ఇద్దరు హీరోయిన్ కెమిస్ట్రీ? Physics was very good. ఫిజిక్స్ ఏమన్నా చూసాం ఏమన్నది ఆమె? ఫిజిక్స్ అది మంచిగా ఉందంట. Physics was good. Chemistry అది కాదన్నా, ఆయన వేరేది అనుకుంటా. కెమిస్ట్రీ కూడా బాగుంది కదా, నేను ఉన్నాను కదా, బాగుంది ఉన్నాను. మీరు ఎంత బాగా న్యాచురల్ యాక్టింగ్ చేశారు కదా సినిమాలో, అది ట్రైలర్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది. ఎలా చేశారు అది అంత న్యాచురల్గా? Because of the workshop that we did, hats off to the ADs, to the writer sir, director sir, everyone. They taught me a lot. అంటే మీరు బిఫోర్ ఏంటంటే రేపు సీన్ ఉందంటే ఇవాళ ప్రిపేర్ అయ్యేవాళ్ళ ఎలా? అవును. ఓ అట్లా ఉంటే చాలా బాగా వచ్చారు. బ్యాడ్ లక్ ఒకటే సీన్ తప్ప మిగతా అన్ని బాగానే చేసినట్టు సార్. మీకు గుడ్ లక్ టు మా బ్యాడ్ లక్ టు మా హీరో గారికి, ఆయన కష్టపడ్డది. ఓకే సరే, ఈ సినిమాలో మీ పేరేంటి? డాక్టర్ వాట్ డాక్టర్ మన్విత. మన్విత. నేను మీ మన్విత మాతృ సినిమాలో. అమ్మో, మీకు ఈ సినిమా చూసిన తర్వాత మన్విత పడిపోతుంది, మీకు రూపాలి మర్చిపోతారు అందరూ. మర్చిపోరా మీరు? ఒకవేళ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయిన తర్వాత మన్విత ఉన్నది అనుకో స్క్రీన్ నేమ్, మీరు కంటిన్యూ చేస్తారా అదే మరి? Rupali name has been given to me by my parents. I'll continue with Rupali Bhushan. ఓ వెరీ గుడ్. మీ క్యారెక్టరైజేషన్ ఎట్లుంటుంది సినిమాలో క్యారెక్టరైజేషన్ అంటే ఫుల్ లెంత్గా ఉంటుందా, లేక ఓన్లీ పాటలు జస్ట్ రొమాంటిక్ సీన్స్ అంతే అట్లుంటుందా? No, full cinema. ఫుల్ సినిమా ఉండరా? Yeah. You can ask this to sir, no? Director. సార్ అన్ని కొన్ని చెప్తున్నాడు, నా మీద కోపం ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఏంది నవీన్ వేషం ఇచ్చినాక కూడా నన్ను ఇట్లా టగ్ ఆఫర్ క్వశ్చన్ చేస్తున్నాను, చూపు చూస్తున్నాడు. मैं इसीलिए डर रहा हूँ उनसे. సో आपका फेवरेट डायलॉग क्या है इसमें? ఫేవరెట్ డైలాగ్ ఏది ఉంది మీది? తెలియదు, తెలిసినా చెప్పాను. అదేంటండి, నేను మంచి ప్రేమతోనే మాట్లాడుతున్నా కదా. ఒక్క నిమిషం, ఇది నా డైలాగ్ ఉంది. ఇది మీ డైలాగా సినిమాలో? అవును. మళ్ళీ ఒకసారి చెప్పండి, ముద్దుగా అనిపిస్తుందా? అండ్ నీ ఒక్క తల్లి కాదు, ప్రతి తల్లే గొప్పదే, నా డైలాగ్. మీరు ఎట్లంటారు తెలుసా, నన్ను తిట్టినట్టుంది. నీ ఒక్క తల్లే కాదురా, ప్రతి తల్లి గొప్పది అంటున్నాను. ప్యార్సే బోలో. నీ ఒక్క తల్లి కాదు, ప్రతి తల్లి గొప్పదే. ఇది ఎంత బాగుంది చూసావా? నిజంగా ఆ డైలాగ్లోనే అమృతం పోసి ఉంటుంది చెవుల. సేమే బోత్ అచ్చా లగా ఆప్కా డైలాగ్. సరే, సినిమాలో ఇప్పుడు రొమాంటిక్ సీన్స్ అయిపోయింది, డ్యాన్స్ అయిపోయింది, ఫైట్స్ ఉంది నీకు? ఫైట్స్ కూడా ఉంది, మరియు నా ఫైట్స్ కాదు.
మరి ఫైట్ ఉంది నాకు తెలుసు హీరోగా నా ఫైట్ కాదు, నువ్వు యాక్షన్ నా యాక్షన్ కాదు. వచ్చా ఆప్కు బచానేకు ఇనో ఖరాబ్ क्या पता इसी ने मुझे फंसा दिया. కాదు ఎమోషన్ సీన్స్ ఏమన్నా ఉంది ఇది గో టు ద సినిమా అండ్ చూడండి సినిమాస్ లో. మేడం మీరు చెప్తే మన ప్రేక్షకులు చూస్తారు ఎమోషన్ సీన్స్ అంటే కనెక్ట్ అయిపోతారు. ఉంది అంటే మంచి ఒక డైలాగ్ చెప్పండి అందులో. సినిమాకి ఎలాగైనా వెళ్ళి చూస్తారు వాళ్ళు. 8th ఆగస్ట్ రోజు మార్నింగ్ చూసి నేను చెప్తాను మీకు మీ ఎమోషన్ సీన్ ఫస్ట్ డే ఫస్ట్ షో 100%. టికెట్ మీరే ఇస్తారు కదా నాకు. ఎందుకు మరి బొంబాయి నుంచి వచ్చిన తర్వాత నాకు ఇవ్వరా? ఇవ్వాలి మేడం. లేదు నేనే చూస్తాను, మీకు ఎమోషన్ సీన్ కూడా చెప్తాను. ఆ సీన్ గురించి కొంచెం చెప్పాలా ప్లీజ్. ఏం సీన్? మై ఫాదర్ దట్ ఈస్ వెరీ క్లోజ్ విత్ రవి సార్. రవి కాలే సార్ మీ ఫాదర్ క్యారెక్టర్. అవును. మీరు ఇప్పుడు చెప్పేస్తారా మా మదర్ ఎవరు? ఎందుకు? రవి కాలే సార్ వాళ్ళ సరే రవి కాలే సార్ వాళ్ళ వైఫ్ ఎవరు సినిమాలో? చూడండి పదండి సినిమాలో. సరే మీకు ఫాదర్ క్యారెక్టర్ ఎవరు సార్? ఉన్నారు. ఎవరు సార్? తెలియదు. మీరు బాగున్నారు సార్. అటగా సార్ ఇప్పుడు శ్రీరామ్ గారి మదర్ ఫాదర్ ఏమని తెలుసా సార్? ఈ సినిమాలో శ్రీరామ్ గారి మదర్ ఫాదర్ ఎవరు? తెలియదు యాక్చువల్గా నాకు తెలియదు. రవి కాలే సార్ వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరు తెలుసా సార్? రవి కాలే మదర్ ఫాదర్ తెలియదు బ్రో. మీరు భలే ఉన్నారు సార్. ఎక్కడి నుంచి అడుగుదామని చెప్పలేకపోతారు. ఇందులో మాత్రం అనేది ఎవరైనా నేను చెప్తున్నా కదా తెలియదు, తెలిసినా చెప్పాను. ఓ మీ డైలాగే ఎక్కువ వచ్చింది అనమాట. సరే హీరో గారు హీరోయిన్ గారు లొకేషన్లో బాగా అల్లరి చిల్లరి చేసిందని తెలిసింది మాకు. చిన్న ఇన్ఫర్మేషన్ మాకు పైనుంచి వచ్చింది ఏంటంటే మీకు మిమిక్రీ వచ్చు, ఐతోటి ఏదో చిన్న చేస్తారని తెలిసింది మాకు. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో మనకు తెలియదు. అది యాక్చువల్గా ఐ రోలింగ్ అంటే యాక్చువల్గా మీరు ఐ లాషెస్ పెట్టి 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 ఇలా చేస్తారు కదా, అలా అలవాటు అయింది అనుకుంటా. ఆ టాలెంట్ ఏందో మా ప్రేక్షకులకు చూపెట్టండి ఒకసారి. ఒక్క నిమిషం సార్. డైరెక్టర్ గారు మీరు ఓకే అంటే చేస్తారు సార్. ఓ పని చేయండి సార్, మీరు అలా పెట్టుకోండి. మీరు చూస్తే భయపడుతున్నారు అప్పటి నుంచి. అలా ఉండండి అంతే. నన్ను హీరో అనుకుంటారు తీసాను. మీరు హీరో గ్లాసెస్ ఓలు పెడితే హీరో అంట సార్. ఓకే నేనే హీరో అయితే తక్కువసేపు క్యా కర్తే బోలో. ఒక్క నిమిషం అందరూ చూడండి. ఓర్ని अरे वाह 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 इसके लिए विजिल आपके लिए. ओके सही में इतना बहुत చాలా కష్టం. ये मस्त है मिमिक्री. నా ఓకే నా ఫేవరెట్ कार्टून कैरेक्टर इज शिनचैन. मैं शिनचैन हूँ. आपको कैसा लग रहा है? నమస్కారం నేను మీ షిన్చాన్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా చించాన్. మీకు బాగా వచ్చు చించాన్. సో ఫనీ. అద్భుతంగా చేస్తుంది మిమిక్రీ. రియలీ ఆప్కు హ్యాట్స్ ఆఫ్ యార్. సినిమా లాస్ట్ డే అబ్బా అయిపోయిందిరా నాయన. ఇంకా ఈ సినిమాతోటి మనకు టెన్షన్ పోయింది. ఇంకా ఈ లొకేషన్కి రేపటి నుంచి రాము అలా అనుకున్నారా? అయ్యా షూటింగ్ అయిపోయింది వెళ్ళిపోతున్నా, రేపటి నుంచి ఉంటే ఇంకా బాగుంటుంది అనుకుంటారా? వీళ్ళందరినీ మిస్ అయ్యారా లేకుంటే పోతే అనుకొని వెళ్ళిపోయారా? ఎలా అని ఫీల్ అయ్యారు మీరు లాస్ట్ డే షూటింగ్? ఇది టూ మచ్ యాక్షనా? ఇది కాదు. లేదు నిజంగా నేను చెప్తున్నా. అంటే మేము ఇప్పుడు నాకు నిన్నటిదాకా ఒకటి జరిగింది, ఇది ఎప్పుడైపోతుందిరా నాయన అనుకొని టెన్షన్ పడి వచ్చాను. కానీ ఇంకొకటి ఉంది, నేను అబ్బా రోజు ఉండాలనిపిస్తుంది. మీకు ఈ రెండిట్లో ఫీలింగ్ ఏది? చాలా హ్యాపీ. ఐ హ్యాడ్ టు లీవ్ హిమ్. ఐ హ్యాడ్ టు గో టు మై హోమ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. हीरो से नहीं हैप्पी नहीं, प्रोडक्शन से बोल रहा हूँ मैं. नो नो नो. हाँ मल्ली ब्रेड एंड बटर ఇది కాదు. డోంట్ టెల్ దిస్. పక్క నో బట్ సీరియస్ yes బ్రెడ్ అండ్ బటర్ సార్. ఓకే బట్ సీరియస్ నో నో. ఒక 2 words లో మన ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పండి. శ్రీ పద్మిని సినిమా గురించి. శ్రీ పద్మిని సినిమాస్ చాలా క్లోజ్ టు మై హార్ట్. మై ఫస్ట్ ఎవర్ ప్రొడక్షన్ హౌస్. ఇట్స్ లైక్ మై హోమ్. Sir and everyone, producer sir, they are very special, very kind-hearted people. Just they treat all the team members as family, and because it happened because of their support. Okay. And as you asked me the question, I was a little emotional on the last day because of course almost for like 5 schedules, 1.5 years we shot, we were together, so we became like a family. And it was the last day. Still I'm getting goosebumps because I was very happy that we ended everything properly. We finished, we wrapped up, but I was emotional also because I'm going to leave these people. I really love them. I also feeling very bad because completing interview with you, I'm also feeling very sad here. Oh
I'm also leaving you. Really, I'm sorry. And one more thing, you tell me. I'm asking in English. You acted with all your hero, everything. But acting with seniors తో నటించేటప్పుడు మీరు ఎలా, ఎందుకంటే మీరు కొత్త వాళ్ళు కదా, వాళ్ళతో ఎలా ఉంది ర్యాపో? అంటే ఒక సింగిల్ షాట్లో చేశారా, లేక టేక్స్ చేశారా, లేక వాళ్ళతో గుల్ మిల్గా చేశారా? Because they are experienced artists, so they know how to treat the newcomers. So it was very comfortable. It was not difficult at all. All the scenes we ended up properly, and thanks to them for guiding us. And I learned a lot from them. From Sir, Shriram Sir, Ravi Kale Sir, Ali Sir, he's brilliant. On spot, he does like comedy, like hats off to him. And Prudvi Sir, Nandini Rai, she's very sweet. Each and everyone were like very good. You are forgetting one more name. Meeru. One and only. And you're forgetting Rupali Bhushan. Tell me something. You telling doctor, you waste doctor going away. I am coming inside. I will not meet you. That's why I am not getting That's you. why. Anyhow, Rupali, నీకు మంచి రోల్స్ రావాలి మన తెలుగులో. నువ్వు ఇంత మంచి ఎనర్జీగా ఉన్నావు అంటే నీకు బ్యానర్ ఖచ్చితంగా బాగా నచ్చింది కాబట్టి ఇన్ని రోజుల తర్వాత మన ప్రమోషన్ కోసం బాంబే నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇంత ఎనర్జీగా చేస్తున్నావు అంటే రియలీ యూ లైక్ అవర్ బ్యానర్. మన బ్యానర్ పీపుల్ అందరూ బాగా నచ్చినారు అనుకుంటా. మన సినిమా యూనిట్ కూడా బాగా నచ్చింది అనుకుంటాను. నీకు మంచి వేషాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇక హీరో గారు సారీ అండి, మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేపిస్తున్నా. ప్రొడ్యూసర్ సార్ ఎట్లా మనకు చూపులతో గుచ్చి చంపకే మేరే హాయ్ అంటే సార్ ఉదర్శన్ దేకరే మేరకు మీరు కూడా చూడండి. అమ్మ నేను చూస్తే నాకు ఉండదు, ఎందుకంటే నేను ఇంకా చాలా సినిమాలు చేయాలి ఇక్కడ. అన్నా అమ్మాయితో చేసేటప్పుడు ఇద్దరు కెమిస్ట్రీ గురించి ఆమె చెప్పింది. ఆమె లాంగ్వేజ్ వేరు, మీది వేరే లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అనిపించిందా? అది ఏం లేదు, ఇద్దరికి ఇంగ్లీష్ తెలుసు కదా, సో ఇంగ్లీష్తో మేనేజ్ చేస్తాం. సరే, మన సినిమాలో నీ ఫేవరెట్ డైలాగ్ సీన్ కానీ డైలాగ్ కానీ ఏదన్నా? ఫైట్ సీన్స్ నాకు చాలా నచ్చింది. ఫైట్ సీన్ నచ్చింది. పృథ్వీ గారు అలీ గారితో చేసిన కామెడీ సీన్స్ చాలా నచ్చింది. కామెడీ సీన్ బాగా వచ్చింది యాక్చువల్గా. కామెడీ అండ్ ఫైట్ డైలాగ్ ఆమె ఒక డైలాగ్ చెప్పింది నాకు ఇందాక. ఆమె డైలాగ్ ఫేవరెట్ డైలాగ్ అది యాక్చువల్గా క్లైమాక్స్లో నేను శ్రీరామ్ గారు ఇద్దరితో ఒక కాంబినేషన్ ఉంది. అన్న ఇప్పుడు మీ ఇద్దరు మెయిన్ హీరోస్, మీ ఇద్దరేనా సినిమాలో? అన్న శ్రీరామ్ అన్న చూస్తే విలన్ కనబడుతున్నాడు, మరి మీ హీరోనా? తెలీదు యాక్చువల్గా. ఓ మీకు తెలియదు, స్టోరీ ఇన్లేరు మీరు, యాక్చువల్గా జస్ట్ వచ్చేసారు అంతే కదా. ఐ గాట్ ఇట్. శ్రీరామ్ అన్న ఏదో సస్పెన్స్ చూస్తున్నాను, నాకు అర్థమైతలేదు. సరే అన్న, మీ క్యారెక్టరేషన్ పేరేంటి? వసీ. నా పేరు వసీ. క్యారెక్టర్ పేరు వసీకర్. వసీ ఓన్లీ వసీకర్ అంటే నేను గుర్తుపట్టేస్తాను, మళ్ళీ రోబో అది అని అనుకుంటాను, సైంటిస్ట్ అనుకుంటున్నాను. ఓన్లీ వసీ. ఓకే డన్. ఈ సినిమా చూసినాక ప్రేక్షకులు మరి మస్తు చేసిన హీరో, ఇది మనకు బాగా కనెక్ట్ అయ్యేటట్టుందని ఏమైనా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మనకు జనాలకు? బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ లాగే ఉంది ఈ వసీ క్యారెక్టర్. ఫుల్గా అన్ని రొమాన్స్ ఉంది, అన్ని మదర్ సెంటిమెంట్ ఉంది, కామెడీ ఉంది. సో ఇది బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ లాగే ఉంది ఇది వసీ. సో అందరూ కనెక్ట్ అవుతారు. సో మీరు ఫ్రమ్ మెడ్రాస్ అన్నారు కదా, మీది కూడా సినిమా ఫ్యామిలీ అన్న అక్కడ ఏమన్నా లేక? నేను యాక్చువల్గా డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. నేను మీ ఇద్దరు కలిసి హాస్పిటల్ పెడుతున్నారు. సినిమా అయిపోయే లోపు మంచి హాస్పిటల్ ఓపెన్ చేసి మీ ఇద్దరు మెయిన్ డాక్టరు ఇంకో డాక్టర్ అన్నట్టు ఉంటారు. నేను రియల్ లైఫ్లో ఆ మనుషులు, రియల్ లైఫ్లో ఆ మనుషులు. యాక్చువల్గా ఇక్కడ మన తెలుగులో మొగుడిని మనిషి అంటారు అనమాట. ఓకే, ఈజ్ హిజ్ హస్బెండ్ ఇన్ సినిమా, దట్స్ వై కాల్ మనిషి. ఈ సినిమా తోటి నాకు చూస్తుంటే మంచి యాక్షన్ హీరోనే అవుతారు అనిపిస్తున్నారు, ఎందుకంటే ఇవన్నీ పోస్టర్ల మీద మీ యాక్షన్ లుక్ బాగా కనబడుతుంది. సో మన బ్యానర్ శ్రీ పద్మిని మూవీస్ గురించి ఒక 2 మాటలు. పద్మిని సినిమాస్ ఇది నాకు ఫస్ట్ మూవీ యాక్చువల్గా, పద్మిని సినిమాస్ ప్రొడక్షన్ అని. సో అందరూ నాకు ఫ్యామిలీ లాగా మారిపోయారు. సో ఎవరిని సార్ని పిలవలేదు. సో ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. మా తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని కూడా మంచి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ మా తెలుగు వాళ్ళకు నచ్చిరనుకోండి, తీసుకొని అక్కడ టాప్లో పెట్టేస్తారు డెఫినెట్గా. మీరు మంచి వేషాలు చేయాలి, మా తెలుగు సినిమాలు ఎప్పుడు బిజీ ఉండాలని కోరుకుంటున్నాం. సార్, మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ కాపీ రెడీ ఉంది. మీరు సినిమా చూశారు, సాంగ్స్ చూశారు, ఫైట్స్ చూశారు, అన్నీ చూశారు. ఓవరాల్గా సినిమా అంతా బాగుంది. ప్రేక్షకులకి ఎలా నచ్చుతుందని అనుకుంటున్నారు సార్ సినిమాని? సాంగ్స్ అయితే బాగున్నాయండి, మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్టర్స్ యాక్టింగ్ కానీ, మ్యూజిక్ కంపోజిషన్ కానీ, ఫైట్స్ కంపోజిషన్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకుంటారంటే ఇది జనం మీద, ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జనరల్గా ఫైనల్ జడ్జెస్ అయితే వాళ్ళే. అంటే సో సినిమాలో ఇది ఉంది, కంపల్సరీ ప్రేక్షకులకు ఇది నచ్చుతుంది, ఆదరిస్తారు ప్రేక్షకులు అని అనుకునే ఎలిమెంట్ ఏమైనా ఉందా మన దాంట్లో?
సెంటిమెంట్, సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, థ్రిల్లర్, కామెడీ, అన్ని జోనర్స్ అన్ని కలిసి ఉన్నాయి. అవును. ఖచ్చితంగా డెఫినెట్గా ప్రేక్షకులు నచ్చుతుంది అంటున్నారు. ఓకే, కోరుకుంటున్నాం నచ్చాలని. డెఫినెట్గా మనం కోరుకోవాలి. ఎందుకంటే ప్రేక్షకులకు ఒక ప్రేక్షకుడికి నచ్చి మౌత్ టాక్ తోటి వచ్చింది అనుకోండి 100% డెఫినెట్గా వేరే పబ్లిసిటీ లేకున్నా పర్లేదు, బ్లాక్ బస్టర్ అయిపోతుంది. వస్తే మనం ఎప్పుడు ఆ కాన్ఫిడెన్స్ తోటి ఉండడమే మంచిది. హోప్ ఫర్ ద గుడ్. యా. పద్మిని బ్యానర్, శ్రీ పద్మిని సినిమాస్, ఈ బ్యానర్ పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందండి? ఏం లేదండి, మా మదర్ పేరు పద్మ. అబ్బా, ఇప్పుడు ఇందులో మొత్తం చాలా గ్రేట్ ఏంటంటే అమ్మగారి పేరు పద్మ గారు, అవును, అంటే సినిమా మాతృ, ఇక్కడ మదర్ సెంటిమెంట్, మీరు మదర్ సెంటిమెంట్, అంతా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. అన్నీ అనుకోకుండా ఇన్ని జరుగుతున్నాయి మదర్ కాబట్టి. చాలా మదర్ సెంటిమెంట్లో వచ్చిన సినిమాలు ఇప్పటిదాకా అన్ని బ్లాక్ బస్టర్సే నాకు తెలిసి. అవునండి, అవును. మనది కూడా అలాగే కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, మన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు మంచి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఇప్పుడు ఎన్నో మంచి మంచి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఆ మ్యూజికల్ హిట్స్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. మన సినిమాకి అదృష్టం అనుకోవాలి, మంచి శేఖర్ చంద్ర గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ మన సినిమాకి రావడం. సో సార్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అండ్ ఫస్ట్ సార్ గురించి చెప్పండి 2 మాటల్లో. శేఖర్ చంద్ర గారు యాక్చువల్గా మా ప్రొడ్యూసర్ గారి టేస్ట్కి తగ్గట్టు ఆయన కూడా మాకు హెల్ప్ చేశారు. దాని తగ్గట్టే కంపోజ్ చేసిండ్రు. ఇందులో మదర్ సెంటిమెంట్ సాంగ్ ఉంది కదా, అవునండి, అది ఎవరు రాశారు? మా అన్నయ్య రాశారు. అన్నయ్య అంటే ప్రొడ్యూసర్ గారు మా అన్నయ్య అండి. ఎవరు? మన శివ సారు, మీ ఓన్ బ్రదర్. ఎస్. అన్నగారు పాటలు కూడా వచ్చా? అవునండి, రాశారు. అన్న ఇంకో సాంగ్ కూడా రాశారు, రొమాంటిక్ సాంగ్ రిలీజ్ అయింది మొన్న, ఏదేదో అని సాంగ్, అది మా అన్నయ్య రాశారు. అన్న పాటలు రచయిత సినిమా ప్యాషనెట్ బాగానే ఉండదు అనమాట. కానీ ఇంకోటి కూడా ఏంటంటే, నేను మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అని అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఓకే, గుడ్. సార్, ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటేమో మొత్తం సైంటిఫిక్గా ఉంది. అవునండి. మరి సినిమా టైటిల్ ఏమో మాతృ అని ఒక ఎమోషనల్ టైటిల్ పెట్టారు. ఎలా? అంటే ఇది ప్రొడ్యూసర్ గారి ఐడియా అండి. యాక్చువల్గా మేము మూవీ స్టోరీ డిస్కస్ చేసేటప్పుడు డిఫరెంట్ టైటిల్స్ అనుకున్నాము బేసిక్గా. బట్ మెయిన్ సినిమా సోల్ వచ్చేసి మదర్ సెంటిమెంట్ మీద, మదర్. సో బేస్ వచ్చేసి మదర్ గురించి కాబట్టి అని మాతృ అనుకున్నాం. ఇది కూడా అంటే వారి ఐడియా, అది మా అందరికి కూడా నచ్చింది, డైరెక్టర్ గారు కానీ మాకు కానీ అందరికి నచ్చింది. సో అది ఫైనలైజ్ చేసాం మేము యాక్చువల్లీ. రూపాలి, ఇప్పుడు మీరు తెలుగు సినిమా ఫస్ట్ టైం చేస్తున్నారు. మీరు నార్త్ నుంచి వచ్చారు, అంటే తెలుగు అంత పెద్దగా తెలుసో తెలియదు కదా, మీకు తెలియదు. మీరు ఎలా నేర్చుకున్నారు తెలుగు? దీనికి ఏమైనా వర్క్షాప్ లాంటిది ఏమైనా చేశారా? So I didn't know a single word of Telugu, but thanks to my ADs, and I want to tell one thing, that India is a country of unity in diversity, and here it is the best example of unity in diversity. I come from North India, and here in South India they accepted me and they taught me Telugu, and I was able to do it just because of the team, the hard work. So ఇప్పుడు నాకు తెలుగు చాలా స్పెషల్ ఫర్ మీ, బికాజ్ excuse me for my baby Telugu, it's growing slowly. బేబీ స్టెప్స్ పెద్దవాళ్ళు అయిపోతారు కదా. అవును. కానీ గ్రేట్. మీరు డబ్బింగ్ మీరే చెప్పారా? No, I didn't do, but I delivered all my dialogues in Telugu during the shooting. No Hindi, full Telugu. అన్న, మీరు మన ప్రేక్షకుల నుంచి ఏం కోరుకుంటున్నారు సినిమా గురించి? వాళ్ళు వచ్చి చూసి మీకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నారా, ఏం కోరుకుంటున్నారు చెప్పండి లాస్ట్. మా టీం అందరి తరఫున మేమందరం ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేమందరం మీ ఫ్యామిలీ మెంబర్లు అనుకోండి. మాతృ మూవీ ఆగస్ట్ 8న థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీరందరూ వెళ్ళి సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఎందుకంటే మమ్మల్ని నమ్మి ప్రొడ్యూసర్ గారు కోట్లు పెట్టినందుకు దానికి సక్సెస్ఫుల్గా ఒక సక్సెస్ సినిమా అయితే అందరం బాగుంటాము. సో మీరందరూ మేమందరం మీ ఫ్యామిలీ మెంబర్ అనుకొని సినిమాకి వెళ్ళి సక్సెస్ చేసి మిమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది అందరూ మా టీం తరఫున మీకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆగస్ట్ 8న మాతృ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని మీరు చూసి సూపర్ డూపర్ హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మర్చిపోకండి ఆగస్ట్ 8 మాతృ సినిమా. మీరు చూడండి, కుదిరితే ఇంట్లో ఉన్న అమ్మగారిని నాన్నని అందరినీ తీసుకెళ్ళి సినిమా చూపెట్టి సినిమా ఎలా ఉందో మీరు చెప్పండి. సినిమా నచ్చితే పక్క వాళ్ళకి చెప్పండి. సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడన్నా ఒక మంచి సినిమాని ఖచ్చితంగా ఆదరిస్తారని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ మాతృ. థ్యాంక్ యూ. మీ జబర్దస్త్ గడ్డం నవీన్.